శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 3, 2026 సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆశ్లేష కార్తె, పంచమి రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9 గంటల 57 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 19 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 57 నిమిషాల వరకు. మొదటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. మళ్లీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 9 గంటల వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు. ఈరోజు పరిహారం: చెరుకు రసంతో శివాభిషేకం జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలలో మంచి మార్పులు ఉంటాయి. వృషభ రాశి. జీవితాశయాన్ని ఏ విధంగానైనా సరే సాధించాలని దృఢ నిర్ణయానికి వస్తారు. సోదరుల కలయిక. మిథున రాశి. చర్మ సంబంధిత బాధలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. మొండి వ్యవహారాలను కాలానికి వదిలివేస్తారు. కర్కాటక రాశి. మీ పరోక్షంలో జరుగుతున్న అన్ని పనులను కూడా గమనిస్తూ కఠినంగా ప్రవర్తిస్తారు. ప్రయాణాలు. సింహరాశి. సంతానాన్ని సక్రమైన పంథాలో నడిపించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కన్యారాశి. చికాకు కలిగించే కుటుంబ పరిస్థితులకు దూరంగా పారిపోకుండా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేరుస్తారు. తులారాశి. అప్పు చేయకపోవటమే నిజమైన పొదుపు అని గుర్తిస్తారు. ప్రతికూల వాతావరణాన్ని కూడా కృషితో అనుకూలంగా మలుచుకుంటారు. వృశ్చిక రాశి. ఎదుటివారి సంభాషణలోని నిజానిజాలను గుర్తెరిగి తదనుకూలంగా నడుచుకుంటారు. వాహనయోగం. ధనస్సు రాశి. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. మకర రాశి. సంతానరీత్యా సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కుంభరాశి. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు స్తబ్దతగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీనరాశి. జీవిత భాగస్వామితో సంయమనం పాటించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. నమస్కారం.